ముందుగా అందరికి నమస్కారం. మీరు చూస్తున్నారు దేశం కోసం యూట్యూబ్ ఛానల్. ఈరోజు వచ్చేసి మనం తలకొండపల్లి విలేజ్, తలకొండపల్లి మండలం, రంగారెడ్డి డిస్ట్రిక్ట్. అయితే ఇక్కడ వచ్చేసి కొనమోని తిరుపతయ్య వాళ్ళ కుమారుడు కొనమోని రాహుల్, వీళ్ళకు ఒక మంచి ఆలోచన వచ్చింది. యూట్యూబ్ ద్వారా చూసి ఒక ప్లాట్ఫామ్ లాంటిది షెడ్ నిర్మించి అందులో మేకల పెంపకం అయితే వీళ్ళు చేస్తూ ఉన్నారు. ఇప్పటికీ దాదాపు ఒక 2 బ్యాచ్ల వరకు మరి మార్కెట్లో అమ్మడం జరిగింది. అయితే ఫస్ట్ ఎక్కడి నుంచి వీళ్ళు మేకలు తీసుకొచ్చారు అంటే ఇంతకుముందుకు ఏం చేస్తూ ఉండేవాళ్ళు, అసలు ఈ మేకప్ పెంచాలని కానీ ఎట్లా ఆలోచన ఎట్లా వచ్చింది, మరి మనం రాహుల్ అడిగి తెలుసుకుందాం. హలో తమ్ముడు, మీరు అంటే మామూలుగా ఈ యొక్క మేకల పెంపకంలోకి రాకముందుకు ఎట్లా ఏం చేసుకుంటారు మీరు? ఇంతకుముందుకు మేము మేకల పెంపకం ఇక్కడ వాటర్ ప్లాంట్ జిరాక్స్ సెంటర్ మా మమ్మీ మా డాడీ అందరం నడిపిస్తుంటాం. డాడీ రియల్ ఎస్టేట్ చేస్తుంటాం బయట. అంటే మీరు ప్రస్తుతం స్టడీలోనే ఉన్నారు? ప్రస్తుతం స్టడీ డిగ్రీ ఫైనల్ ఇయర్ ఓపెన్ రాస్తున్నాను. ఓకే, స్టడీలో ఉంటూ ఇట్లా ఇది ఆలోచన చేసేది. అయితే మీరు మామూలు మనం చూసేది ఒక ప్లాట్ఫామ్ లాగా ఉంది ఈ షెడ్. అయితే ఇట్లా నిర్మించాలని అంటే డాడీ చాలా యూట్యూబ్ వీడియోలలో చూసింది ఇట్లా కింద కోళ్ళు పైన నాటం కానీ ప్లాట్ఫామ్ ఇదే. అట్లా అట్లా యూట్యూబ్ ద్వారా తెలిసింది. అట్లా తెలుసుకొని రైట్. అయితే కింద ఒక ఫ్లోర్, పైన ఒక ఫ్లోర్ ఉంటాయి. మనం ఇప్పుడు ఓకే, మనకు దీని యొక్క పొడవు వెడల్పు చూసుకుంటే ఎన్ని ఫీట్ వరకు ఉంటుంది? మనకు 30-40 ఉంటుంది. 2 సైడ్ 30, ఓకే 2 సైడ్ 40 ఉంటుంది. కింద కూడా సేమ్ ఉంటుంది? కింద కూడా సేమ్ ఉంటుంది మొత్తం. అయితే కింద నుంచి చూసుకుంటే మనకు పై వరకు ఎంత హైట్ ఉంటుంది? ఇది 20 ఫీట్స్ ఉంటుంది. 20 ఫీట్ 20 ఫీట్స్. అంటే దీనికి కావాల్సిన మెటీరియల్స్ అంటే ఇప్పుడు మన చెక్కలు కావచ్చు, ఐరన్ కావచ్చు, ఇంకా మనకు రేకులు కావచ్చు, ఎట్లా మరి ఇంకా మనకు ట్రేలు కూడా ఉన్నాయి కదా, ఎట్లా మీరు ఇవన్నీ ఎక్కడి నుంచి తెప్పిస్తారు? ఈ ట్రేలు ప్రతి ఒక్క ఐరన్ కార్డ్కి వెళ్ళి మనం ఈసీఎల్ఏ తెప్పిస్తాం. డైరెక్ట్ కంపెనీకి వెళ్ళి పర్చేజ్ చేసినాం. ఓకే, అదే తక్కువ పడుతుందని రేకులు ఒక చిన్న ఈ డ్రమ్ల కాడికి వెళ్ళి ఈసీఎల్ఏ తెచ్చి ఈ చెక్కలు మన బాలాపూర్ కట్టమిస్తుంది ఒకటి ఉంటుంది, దానికి పేరు లక్ష్మి అని. ఓకే, ఆయన తానే చేసినాం చెక్కలు. అంటే ఇట్లా మరి మామూలుగా ఇట్లా కింద మీరు ఇట్లా చెక్కలే వేసిందంటే ఐరన్ వేయకుండా ఈ ఐరన్ చెక్కలు వేస్తే ఏంటంటే ఐరన్ వేస్తే ఏంటంటే ఐరన్ ఈ మేకలు మూత్రం పోస్తాయా. ఓకే, అందులో యాసిడ్ చాలా ఎఫెక్ట్ ఐరన్తో ఎక్కువ రియాక్ట్ అయ్యి అది డబ్బున ఖరాబ్ అవుతుంది. ఈ చెక్క మనం కలర్ మెయింటైన్ చేసుకున్నాం అనుకో, ఒక 6 నెలలకు సంవత్సరానికి ఒకసారి మినిమం 3 years అని వస్తుంది. అదే ఐరన్ అనుకో మనకి అది పోసే అది టైలర్ పోసి పెండ వల్ల అది సిలుం బట్టి కుళ్ళిపోతుంది, డబ్బులు పడుతుంది. అయితే ఇప్పుడు ఈ షెడ్ నిర్మించుకోనికే మీకు ఎన్ని రోజులు పట్టుకుంటారు? అంటే మాకు 6 నెలలకి ఎక్కువ టైం పట్టింది. 6 months 7 months పట్టింది. ఓకే, అంతా ఇక 6 monthsలో మీరు పూర్తి చేశారు కదా, ఎంత మీరు దీన్ని ఖర్చు పెట్టుంటారు? ఖాళీ షెడ్ కాడికి చెక్కలు ఐరన్ అంతా కలిపి 8 lakhs దాకా వచ్చింది. లేబర్ ఖర్చు కాంట్రాక్టర్కి 8 lakhs దాకా వచ్చింది. ఓకే, అయితే మీరు ఫస్ట్ ఎన్ని మేకలతో స్టార్ట్ చేసి పిల్లలు తెచ్చిరా, లేకపోతే తల్లులు తీసుకొచ్చిరా, ఎట్లా తెచ్చారు? ఫస్ట్ ఒక 3 నెలల పిల్లలు తెచ్చి పెంచుదాం అనుకున్నాం. ఇట్లా బయట ఒక పెద్ద మనిషి ఉండి ఫస్ట్ తల్లులు తెచ్చినాం అనుకో, ఆ పిల్లలను మెయింటైన్ చేస్తుంటే మనకు అవగాహన వస్తుంది, దాంట్లో మెయింటెనెన్స్ ఏం తెలుస్తుంది అని ఫస్ట్ కడుపుతుండే తెచ్చినాం. ఒక 30 మేకలు ఒక 10 రోజులు అయితే ఈయన దానంగా మార్కెట్లలో మన చిక్కుముంతలు మిర్జిల్ అంగడిలో తెచ్చినప్పుడు అట్లా మీరు మిర్జిల్ సంతలో తీసుకొచ్చారు. అయితే 30 మేకలు తీసుకురావడానికి ఎంత ఖర్చు పెట్టుంటారు? 30 మేకలు తీసుకురావడానికి ఒక్కొక్క దానికి మేము ఏంటంటే వీక్ ఉన్న దాంట్లో తెచ్చినాం ఫస్ట్. అంటే మరీ లాగా మన ఊళ్ళో తిరిగే బండ మేకలు ఉంటాయి, పెద్దగా హైట్ ఉంటాయి, అవి కాకుండా కంచి కొట్టి ఉండి తక్కువ ఉంటాయి. దావి తెచ్చినాం, తక్కువలో పడ్డాయి. 7,500 ఒకటి 6,000 ఒకటి 8,000 అట్లా దాని తక్కువ ధరలో తీసుకొని వచ్చినాం. ఒక 30 మేకలు తెచ్చినాక ఒక 10 రోజుల ఇంత అనే పుట్ట మీద అవి తెచ్చినాం. వీడికి వచ్చిన ఒక 20 రోజులలో మాకు అన్ని పిల్లలు తీసినాం. 30 మేకలు మొత్తం వేయింది. ఎన్ని వేసి ఉంటాయి? ఒకటి 2 వేసింది, ఒకటి 3 వేసింది, ఇట్లా ఒక్కొక్క అన్ని కలిపి ఒక 30 మేకలకు 65-70 దాకా మళ్ళీ డబల్ అయిపోయింది. మళ్ళీ డబల్ అయిపోయింది. అట్లా అయిన తర్వాత మీరు మరి ఎట్లా ఆ పిల్లలను మనం ఏవైతే ఈ మేకలను మన షెడ్యూల్లో పెంచాలంటే కొంచెం ఇబ్బంది కలుగుతుంది కదా, ఎందుకంటే ఇవి బయట తిరిగినాయి కాబట్టి మరి ఎట్లా మీరు చేసేది వీటిని?
ఫస్ట్ ఇవన్నీ ఊళ్ళో లోకల్ అడవిలో తిరిగి మేకలు అవును. ఇవి తెచ్చి చక్కగా షెడ్లో పెట్టే వరకల్లా అదురుకునే దెబ్బతిన్నాయి. ఒక 20 రోజులు పట్టింది మాకు ఈ టైం. మొత్తం వీక్ అయిపోయింది. సెట్ కావడానికి 20 రోజులు పట్టినాయి. మొత్తం వీక్ అయిపోయి ఒకటి అడ్డం పడడు మొత్తం సుస్తైనాయి. అది 20 రోజులు టైం పట్టింది మాకు. 20 రోజులు మీరు దాంట్లో మళ్ళీ కవర్ చేసి ఎటువంటి మేక అని అలవాటు అవుతుంది షెడ్లా అయితే పక్కది కానీ టైం పడుతుంది. ఒక 20 days 15 days పడుతుంది. అయితే అట్లా మీకు పిల్లలు వేసిన తర్వాత మినిమం మీరు ఎన్ని రోజులు వాటిని పెంచారు? 3 నెలల దాకా పెంచినాం. దాంట్లో 3 నెలల దాకా పెంచి తర్వాత మన దసరా పండుగ ముందర బక్రీద్ ముందర ఓకే ఓకే పిల్లలతో సహానే తల్లులను కూడా అమ్మేసినాం. అన్నీ అమ్మేసినారు. కొన్ని మిగిలించుకొని ఇక్కడ ఉన్నాయి కూడా. రైట్. అయితే మీకు పెరగడానికి మామూలుగా పచ్చి మేత ఏమి ఇచ్చేటోళ్ళు, ఇంకా మనకు ఏదైతే దానా ఉంటుందో అట్లా ఏమి ఇచ్చేటోళ్ళు? మనం మంచిగా వీక్లో 3 days వేసేది దానా గట్టిగా. పొద్దుగాల సాయంత్రం వీక్ 3 days వేసేది. ఏమి ఇస్తుండేవాళ్ళు? కంది చున్ని, మన ఏబోలు, మన ఏది పథకాలు ఉంటుంది, కందిచున్ని, ఇంకా మనకు కందిచున్ను, బుడ్డపొట్టు, బుడ్డపళ్ళు, పత్తికల్లు ఇవన్నీ ఇచ్చేది. తౌడు మేకలకు వాడదన్న. తౌడు అస్సలు వాడని కూడా మేకలకు. తౌడు మేకలకు వాడినామంటే అవి 10 రోజులు ఉండవు, చచ్చిపోతాయి, సిక్ అయిపోతాయి. తౌడు అస్సలే వాడవద్దు. ఆవులకు వేసినారు, దాంట్లో వేసినారు, మేకలకు వేసినారు తౌడు రాదు, చచ్చిపోతాయి, సిక్ అవుతాయి. అయితే మీరు పచ్చి మేత చూస్తే మీ దగ్గర మేకలు తెచ్చే కంటే ముందే పెంచుకోరా, తెచ్చిన తర్వాత పెంచారా? మేము ప్లాన్ వేసుకున్నాం కదా ఇట్లా షెడ్ చేయాలి అంతా అని. చేసుకున్నప్పుడే ఒక 6 months ముందే మొత్తం మేత పెట్టినాం. మేత పెట్టి ఇది పెరిగినాక షెడ్ స్టార్ట్ చేసినాం. ఎట్లా అది ఎన్ని రకాలు ఉంది మీకు? మన దగ్గర ఇప్పుడు వచ్చేసి 6 రకాల గడ్డి ఉందన్న. స్టైలు, మన ఇంకేం గంట గడ్డి అంటారు, గంట సొప్ప, ఔష, మన మల్బరీ, తుత్తూరు చెట్లు, అది దసరత గడ్డి స్టైల్, అవన్నీ 6 రకాల పారగడ్డితో సహా 6 రకాల గడ్డి ఉంది. అయితే అవి వేసినప్పుడు మీకు మాంసంలో పెరుగుదల కనిపించిందన్న. ఎట్లా అంటే మనం స్టార్టింగ్ తెచ్చాడే 20 రోజులలో వీక్ అయిపోతాయి కదా. ఇది వేసిన స్టార్ట్ అయినాక డెవలప్మెంట్ కనిపించింది. అప్పుడే దాంట్లో లోపల సపరేట్ మాంసం పెరిగే గడ్డే తెచ్చినాం మేము. వేరే చెత్త వేరే లేకుండా ఔష, దసరత, ఈ తుత్తూరు చెట్లు, ఈ 3 దానికి గట్టి ఎక్కువ పనిచేస్తాం మాంసానికి. కూరల టేస్ట్ కూడా వస్తాయి ఈ మేతతో. అందుకే సపరేట్గా ఇవే పెట్టినాం. అయితే మామూలు ఈ ట్రైలు ఉన్నాయి కదా, ఇంకొక ట్రైన్ మీకు ఎంత ఖర్చు ఉంటుంది మామూలు తయారు చేయడానికి? ఇది ఈసీఎల్ ఆయిల్ కంపెనీలో తెచ్చినాం. ఈ డ్రమ్ములు ఆయిల్ డ్రమ్ములు ఒక్కటి వచ్చి మనకు 850 అట్లా పడ్డది. ఈ డ్రమ్ములు దాన్ని కట్ చేసి 2 వస్తాయి. అంటే మామూలు ఇప్పుడు మనకి యాంగ్లర్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, యావరేజ్ పట్టుకుంటే ఏమైనా చెప్పేస్తాం మనం ఎంత అయింది ఒక దానికంటే 400-500 తక్కువలో అయిపోయింది. మనం ఎందుకంటే చూస్తే లెంత్ కూడా కొంచెం చిన్నగా ఉంది కాబట్టి తక్కువ ఖర్చు అయిపోయింది. మీరు ఇప్పటివరకు 2 batches సేల్ చేశారు కదా, ఎట్లా మీరు ఖర్చు పెట్టిన మేకలను కొనే ఖర్చు కానీ ఇట్లా మెయింటెనెన్స్ కానీ ఎట్లా మీకు దాంట్లో ఏమన్నా మిగులుబాటు కనిపించిందా? ఎట్లా కనిపించిందన్న మిగులు? ఎట్లా అంటే ఎట్లా మేక అంటే మీరు ఇప్పటివరకు అమ్మేరు కదా, ఇట్లా మీరు ఎట్లా అమ్ముంటారు వాటిని? ఎట్లా అంటే మనం ఫస్ట్ 30 తెచ్చి పిల్లలు చేసినాం. పిల్లలు చేసినాం. మన బక్రీద్కి, మా పండుగ కూడా తల్లులు ఇంకనే పిల్లలను కట్టి అమ్మినాం. అట్లా మనకి పిల్ల మీద ఎక్కువ లాభం వచ్చింది. తల్లి మీద కొంచెం లాభం, పిల్ల మీద కొంచెం లాభం. ఇప్పుడు తల్లికి మనం 8,000 తెస్తే దాన్ని 8,500 అమ్మాం. పిల్లతోటి 1,500 2,000 ఎక్కువ తీసుకున్నాం. అట్లా అయితే మనకి కనిపిస్తుంది కదా పిల్లలు ఇవన్నీ. ఇప్పుడు ఇంకా ఎన్ని ఉన్నాయి మీ దగ్గర? మన దగ్గర పిల్లలు 24-25 ఉన్నాయి. అంటే వీటి దశకు ఇంకేమన్నా కళ్ళు తీసుకొస్తారా, లేకపోతే వీటిలో పెంచాము? ఇప్పుడు ఈ 2-3 రోజుల మార్కెట్ పోయి కోడేళ్ళు తేవాలండి. గొర్రెపడంలో చేంజ్ అవుతుంది. గొర్రెపడం చేంజ్ అవుతుంది. అంటే 2 కలిపి పెంచుతారా? 2 కలిపి ఇవి ఇట్లనే ఉంటాయి చిన్నవి. ఒక 3 నెలల 4 నెలల పిల్లలు గొర్రెపడి ఉంటాయి కదా, దాంట్లో. మరి ప్రస్తుతం మనం చూసినట్లయితే ఏదైతే వ్యవసాయ రంగానికి అనుబంధంగా విస్తృత వ్యవసాయం, సాంద్ర వ్యవసాయం అనేది ఇప్పుడు చేంజ్ అవుతున్నారు కాబట్టి మనం ఎక్కడో తిరిగి మేపాల్సినటువంటి పని లేకుండా ఇట్లా షెడ్ నిర్మించుకొని కొంచెం మనకి ఉపాధి కూడా లభిస్తుందనే ఉద్దేశంతో మరి రాహుల్ వాళ్ళ ఫాదర్ అయినటువంటి మరి తిరుపతి గారుతో మరి డిస్కస్ చేసి ఈ యొక్క షెడ్ నిర్మించి ఇందులో విజయవంతంగా ఒక 2 batches వరకు తీయడం జరిగింది. ఇంకా ముందు కూడా వేరే అంటే ఇంకా షీప్ కావచ్చు ఇట్లాంటివి కూడా ప్లాన్ చేస్తున్నారు. దాంట్లో మంచి విజయం సాధించాలని మనం కోరుకుందాం. ఓకే, థ్యాంక్ యూ రాహుల్.